తిరుపతిలో మందుబాబు హల్చల్ చేశాడు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హంగామా సృష్టించాడు. అర్ధరాత్రి ఆలయం గోపురం ఎక్కి హల్చల్ చేశాడు. ఆలయ గోపురం పైన విద్యుత్ దీపాలు ధ్వంసం చేశాడు. నిందితుడు తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. నిందితుడికి మతి స్థిమితం సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. సో మనం చూస్తూ ఉన్నాము, తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం పైకి ఎక్కి అక్కడ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలను ఒక వ్యక్తి ధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని తిరుపతిగా గుర్తించారు. మందుబాబు ఈ హల్చల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి పూట ఆలయ గోపురాన్ని ఎక్కి ఆ వ్యక్తి హల్చల్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆలయ గోపురంపై ఉన్నటువంటి విద్యుత్ దీపాలను అతను ధ్వంసం చేయబోయాడు. అతని పేరు తిరుపతిగా ఐడెంటిఫై చేశారు. ప్రజెంట్ అయితే తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అయితే నిందితుడు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి పర్సన్ గా గుర్తించారు. నిందితుడికి మతి స్థిమితం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలోకి ఒక మందుబాబు ప్రవేశించాడు. అక్కడ భద్రతా వైఫల్యము ఈ ఇష్యూతో ఒక్కసారిగా బయటకు వచ్చిందని కూడా మనం భావించవచ్చు. మందు సేవించినటువంటి తిరుపతి అనేటువంటి వ్యక్తి ఆ గోపురంలో పైకి కూడా ఎక్కి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ విద్యుత్ దీపాలను కూడా మొత్తం లాగే ప్రయత్నం చేశాడు. అర్ధరాత్రి అతను ఆలయంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు, ఆలయ పైన ఉన్నటువంటి గోపురం వరకు కూడా ఎక్కి అక్కడ ఏర్పాటు చేసిన వాటన్నిటిని కూడా ధ్వంసం చేసే ఇదిలో ఉన్నాడు. అయితే నిందితుడిని తిరుపతిగా ఐడెంటిఫై చేశారు. అతను నిజామాబాద్కి చెందినటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే అతనికి మతి స్థిమితం సరిగా లేదని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మొత్తంగా మనం చూసినట్లయితే తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలోకి నిన్న అర్ధరాత్రి ఒక మందు తాగినటువంటి తిరుపతి అనే వ్యక్తి అక్కడికి ప్రవేశించి ఆలయం లోపలికి వెళ్లడం మాత్రమే కాకుండా ఆలయ గోపురం పైకి ఎక్కి అక్కడ గోపురానికి ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే వాటిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అతని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను ఫుల్ గా మందు సేవించడం మాత్రమే కాదు, అతని కొంచెం మతి స్థిమితం సరిగా లేదని కూడా పోలీసులు ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఈ రోజు మందుబాబు అక్కడికి ప్రవేశించడం మాత్రమే కాదు, ఆలయ గోపురం పైకి ఎక్కి అక్కడ వాటిని ధ్వంసం చేయడం అనేది భద్రతా వైఫల్యంగా కూడా భావిస్తూ ఉన్నారు. దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా, తప్పు కదా. అట్లా మరి ఎందుకు ఎక్కావు అట్లా? అట్లా తప్పు కదా, అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట, ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్ప కదా. ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్టే కదా, తప్పు ఒప్పుకున్నట్టు ఎక్కడం కరెక్ట్ కాదు కదా. కాదు అరే, తప్పు ఒప్పుకోదు కదా, తప్పే కదా.